నేను మిషనే ఎక్కలేదు. అదే మమ్మీ బ్లౌజులు తీసుకురమ్మని పంపించింది. ఏం బ్లౌజులు? ఈరోజు మధ్యాహ్నం వరకు ఇస్తాన్నారంట కదా, ఇంకా ముట్టలేదా? ఓ పింక్ బ్లౌజ్ కదా, అవి అయినట్టు లేవు కదా. అమ్మ మమ్మీ చంపేసా అంటే మీరు మధ్యాహ్నం వరకు ఇవ్వండి, నేను ఇప్పుడు ఇక్కడ కూర్చుంటా. గది నిర్మలకి ఇచ్చిన నేను ఉక్కులు కాజాలు కుట్టడానికి, దాడికించి తీసుకోపోను పోయి. నేను ఉక్కులు కాజాలు వేయలేదా? ఇప్పుడు మీ దగ్గర లేదా బ్లౌజ్? అబ్బా మీరు ఒకసారి ఫోన్ చేసి కనుక్కోరా అంటే ఎంతసేపు పడుతుందో. మమ్మీ ఫంక్షన్ కు పోయేది, లేట్ అవుతుంది మళ్ళా. అబ్బా సరే ఉండు కూర్చోలేదు, నేను ఫోన్ చేసి పిలుస్తాలేమని. నిర్మల ఉక్కులు కాజాలు దొరికింది. హలో నిర్మల, నిన్న నేను ఉక్కులు కాజాలు కుట్టడానికి ఒక బ్లౌజ్ ఇచ్చినా కదా, పింక్ కలర్ది. అదే దుర్గమ్మ బిడ్డ వచ్చింది, ఇచ్చేదాకా పోయేటట్లేదు. పంపి జల్ది పంపి మీ కొడుకుతోటి. 15 నిమిషాలా? కూర్చుంటా అన్నది. ఒకసారి కూర్చో అన్న, పంపిస్తుందంట. ఒక చీరకి ఫాల్స్, 2 బ్లౌజులు. మీ అమ్మాయే కదా, చూసుకో మళ్ళా పంపించిన వాళ్ళకి ఇచ్చిన తర్వాత. అమ్మా థ్యాంక్స్ ఆంటీ, వెళ్తా ఆంటీ, థ్యాంక్ యూ, బాయ్. అవును బాబా, అది కూడా మర్చిపోయినా, మమ్మీ చీరలు ఉంటుంది, మంచిగా ఉన్నాయి. మమ్మీ చీరలన్నీ మంగళ్య షాపింగ్ మాల్ లోనే కొంటారు ఆంటీ. నేను కూడా షాపింగ్ చేద్దాం అనుకుంటున్నా. మీరు ఇప్పుడే షాపింగ్ చేయకండి, మంచి మంచి ఆఫర్లు మిస్ అయిపోతారు. ఇంకొక 10 days లో ఖమ్మంలో మనకి మంగళ్య షాపింగ్ మాల్ ఓపెన్ అవుతుంది, ఫుల్ ఆఫర్లు ఉంటాయి. మీరు కూడా ఏదో పెళ్లికి వెళ్తున్నా అన్నారు కదా ఖమ్మంలో, అప్పుడు షాపింగ్ చేసుకోండి, మీకు మస్తు ఆఫర్లు వస్తాయి కదా. ఓ అవునా, అయితే ఇంకేముంది, మేము కూడా అటే పోతున్నాం కదా ఖమ్మము. అక్కడ కొన్ని రోజులు ఉండి షాపింగ్ మాల్ ఓపెన్ అయిన తర్వాత ఆఫర్లు ఏమి ఉన్నాయంటున్నావు కదా, షాపింగ్ చేసుకొని వస్తాను నేను కూడా. వెళ్ళిరా మంచిగా చదువుకోవాలనా, మమ్మీని సతాయించకుర్రి.